తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. జై శ్రీరామ్ అంటే నిధులు వస్తాయా, పైనుంచి డబ్బులు పడతాయా అంటూ మాట్లాడినటువంటి మాటలు అటు హిందూ సంఘాలు అటు బీజేపీ నాయకులు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు కొండా సురేఖ యొక్క వ్యాఖ్యలు? ఏ విధంగా చూస్తారు? కొండా సురేఖ గారు ఏదైతే నిన్న మాట్లాడారో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా? కొండా సురేఖ గారు ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ ఏ విధంగా పనిచేస్తున్నదో కొండా సురేఖ గారి మాటలను చూస్తే అర్థమవుతుంది. నేను వెంటనే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించేది ఏంటంటే, ఇటువంటి దేవాదాయ శాఖ మంత్రి మాకొద్దు. వెంటనే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలి. ఈ దేశంలో ప్రతి యువకునికి, ప్రతి యువతికి, ప్రతి మహిళకు ఆదర్శప్రాయమైనటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని గురించి మనం అవహేళనగా మాట్లాడుతూ ఉంటే, మీరు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద ఉండండి. మీరు దేవాదాయ శాఖ హిందువులకు వదిలిపెట్టేసండి. మీకు హిందువులకు సంబంధం లేదు కదా. ఈ దేవాదాయ శాఖ వదిలిపెట్టండి, దేవాదాయ శాఖ మంత్రిని తీసేయండి వెంటనే. ఎట్లా మాట్లాడుతుందండి ఆవిడ? అసలు ఆవిడ ఎట్లా మాట్లాడుతుంది? ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అన్న అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇవాళ ఎక్కడ ఉన్నారో మీరు చూడండి ఒక్కసారి. ఎవరైనా జై శ్రీరామ్ అనే మాటకు జోలికొచ్చినా, ఎవరైనా హిందువుల జోలికొచ్చినా కూడా వారు అతపాతాలకు పడిపోతారు. ముఖ్యమంత్రి గారు, ఇదే ఆఖరి విషయం. ఈ రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక మంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవీ దేవతలను అవమానం చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని సాక్షాత్ ముఖ్యమంత్రి అంటాడు. అయినా కూడా హిందూ యువత ఓపిక పడుతున్నది. కానీ ఇక ఓపిక నశించింది. ఇక మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మోడీ గారు వస్తున్నారు మే 10వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్ కు. దాంతో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారికి. ఈ కౌంట్ డౌన్ రేవంత్ రెడ్డి గారి పాతాళానికి పడిపోవడానికి ఇదే మొదటి మెట్టు. ఆ వెంటనే రేవంత్ రెడ్డి గారికి మా సూచన ఏంటంటే, ఆ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ, కానీ నిధులు మాత్రం రావట్లేదు. ప్రధానమంత్రి తెలంగాణకి రప్పిస్తున్నారు, 4 మాటలు హిందీలో మాట్లాడిస్తున్నారు, పంపించేస్తున్నారు అంతే తప్ప తెలంగాణకి చేసింది ఏమీ లేదంటూ కూడా మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళుంటే ఏ అభివృద్ధి చెందుతుందో ఎవరికైనా కనబడుతుంది. ఈ రాష్ట్రంలో హైవేలు, ఈ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఆవిడ ఎంత దూరం ఉంటుందండి? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు ఎంత దూరం? 4-5 కిలోమీటర్లు. ఆవిడ 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఎంత పెద్ద కోచ్ ఫ్యాక్టరీ తయారైందో చూడగలుగుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ ఎట్లా అభివృద్ధి చెందిందో ఆవిడ చూడగలుగుతుంది. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఎట్లా డెవలప్ అయిందో ఆవిడ చూడగలుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం గుడ్డిదైందే. ఈ ప్రభుత్వంకు గాంధీ మహాత్ముడు చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు మాట్లాడరాదు అని చెప్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 3 కోతుల్లాగా మేము ప్రజలకు మంచి జరిగితే మేము చూడము, ప్రజలకు మంచి ఎవరైనా చెప్తే మేము వినము, ప్రజలకు మంచి జరిగితే దాని గురించి మాట్లాడము. ఇట్లా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. నిజంగా నేను దమ్ముంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కొండా సురేఖ గారు ఏదైతే ఇప్పుడు కేంద్ర మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఆవిడకి లేదు, కానీ మాట్లాడింది మన దౌర్భాగ్యం కాబట్టి. వరంగల్ నడిబొట్టున నిలబడి ఈ రాష్ట్రంలో లేకుండా వరంగల్ పట్టణంలో, వరంగల్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, నేను ఛాలెంజ్ దేనికైనా రెడీ, నేను ఇక్కడ కూర్చొని నేను ఆర్గ్యుమెంట్ చేస్తా, ఎవరితోనైనా వాదించి గెలుస్తాను అనుమనండి, నేను వెళ్తా. కొండా సురేఖ గారికి వరంగల్లో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులతోని ఏ డెవలప్మెంట్ చేసిందో నేను చూపిస్తా. 1000 స్తంభాలు కూడా కనబడతలేదా ఆవిడకు? రామప్ప దేవాలయం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది, వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అయింది, అది కనబడతలేదా? మన వరంగల్ రైల్వే స్టేషన్ కనబడతలేదా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కనబడతలేదా? వరంగల్ నుంచి హైదరాబాద్ రోడ్ కనబడతలేదా? ఇవన్నీ కనబడతలేదా? ఆవిడ కనబడతలేదా? మరి ఇదంతా ఎవరు చేశారండి? మీ ముఖ్యమంత్రి గారు పైసలు ఇచ్చిరా, లేకుండా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిరా? ఏం మాట్లాడుతున్నది ఆవిడ? కేంద్ర మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఆవిడకి లేదు. ఆవిడ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. వరంగల్ గురించి మాట్లాడండి,
మీతో ఎప్పుడంటే అప్పుడు నేను వస్తా, ఆర్గ్యుమెంట్ చేస్తా. ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి డబ్బులతో అనేది నేను చెప్తా, మీకు చూపిస్తా అవసరమైతే. సపోజ్ తెలియదు అనుకోండి మీకు, మీరు వరంగల్ ఉన్న కామన్ మ్యాన్ తెలిసిన విషయం కూడా మీకు తెలియదు అనుకోండి, మేము చూపిస్తాం. మాకు తెలియదు అని చెప్పాలి. అంతేగాని కేంద్ర మంత్రుల గురించి మాట్లాడే స్థాయి ఆవిడది. వరంగల్ నుంచి కరీంనగర్ రోడ్ ఎవరు వేస్తున్నారు, వరంగల్ నుంచి హైదరాబాద్ రోడ్ ఎవరు చేశారు, మరి మీకు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన హృదయ కింద వరంగల్ పట్టణానికి వచ్చిన నిధులు ఎక్కడివి, అమృత్ స్కీమ్ కింద వరంగల్లో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ మొన్నటికి మొన్న 3 నెలల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ వెళ్ళి ఎస్టీపీ శంకుస్థాపన చేసి ఎవరి పైసలు అండి అవి? అమృత్ 2.0 కింద రాలేదా? ఏం మాట్లాడుతున్నది ఆవిడ? సో నేను వెంటనే ముఖ్యమంత్రి గారిని అసలు అవన్నీ కాదు, ముఖ్యమంత్రి గారికి మా సూచన ఏంటంటే వెంటనే ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలి. ఇది బీజేపీ డిమాండ్. అంటే ప్రధానంగా అటు జరిగినటువంటి ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బెంగాల్ని కైవసం చేసుకుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ముందంజలో కనబడుతుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ కూడా తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క రాక 10వ తారీఖు నాడు ఎన్నికల శంకారావం పూరిస్తుందని చెప్తున్నారు. నిజంగా తెలంగాణ టార్గెట్ ఉందా? ఇది ఎన్నికల శంకారావం కాదండి, ఇది యుద్ధ శంకారావం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేసింది, ఈ రాష్ట్రంలో యువతను మోసం చేసింది, ఈ రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది, ఈ రాష్ట్రంలో చిరు వ్యాపారులను మోసం చేసింది, ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని, వివిధ వర్గాలను మోసం చేసిన ఈ 2 ప్రభుత్వాలు దొంది అన్న రీతిలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో, ఈరోజు పేదలకు అండగా ఉండడానికి, మహిళలకు భరోసానివ్వడానికి, రైతుల గోస చూడలేక, వాళ్ళ మొక్కజొన్న రైతులను చూస్తే ఏడుపు వస్తున్నది. వాళ్ళ గోస చూడలేక ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఇక్కడి యువతకు, మహిళలకు భరోసాగా నిలబడడానికి వస్తున్నారు. వారిచ్చే ధైర్యము, వారిచ్చే దిశా నిర్దేశనం చూసుకొని రాబోయే రోజులలో ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ సైనికులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఆ రాహుల్ గాంధీ పార్టీని, మూడింటిని బొందబెట్టేది ఖాయం. తెలంగాణలో కూడా రానున్న రోజులలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం, రాసి పెట్టుకోండి. సో ఇది అంటే అటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో అవి వెనక్కి తీసుకోవాలని చెప్పారు. మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన యొక్క దేవాదాయ శాఖ యొక్క పోస్టును కూడా బర్తరఫ్ చేసి తనకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి హిందువులకు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కూడా ఈ నెల 10వ తారీఖు నాడు తెలంగాణకి దేశ ప్రధాని రాబోతున్నారు. ఇది కేవలం ఎన్నికల శంకారావం కాదు, ఇది యుద్ధం. ఈ యుద్ధం కేవలం ఇరు పార్టీలకే కాదు అటు అని చెప్పేసి కూడా ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే కొండా సురేఖ వచ్చిన వ్యాఖ్యలు వాటన్నిటిని కూడా వెనక్కి చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.